హలో నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే అధికారంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసమే అధికారంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ప్రజాపాలన అని చెప్పి పేద బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తాం, పేద బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పథకాల కంటే రెట్టింపు పథకాలు ఇస్తామని 6 గ్యారంటీలు చెప్పి 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈరోజు కేవలం భూముల కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. తెలంగాణలో విలువైన భూములను ఏ రకంగా చెరబట్టాలి, తెలంగాణలో విలువైన భూములను ఏ రకంగా చెరబట్టి ఆ చెరబట్టిన భూములను తమ అనుగులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎట్లా అప్పగించాలి, ఏ రకంగా తెలంగాణలో విలువైన భూములను రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించుకోవాలి, ఏ రకంగా తెలంగాణ విలువైన భూములను రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అంటగట్టాలని ఈ ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ భూ కుంభకోణాల మీద భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందంటున్నారో, ఏ రకంగా అయితే రేవంత్ రెడ్డికి మూటలు గట్టి పంపించడం కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని అంటున్నారో, ఆ కాంగ్రెస్ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే కార్యకలాపాలని మంత్రులు ఎవరు కూడా వెనకేసుకొస్తలేరు, మంత్రులు ఎవరు కూడా మద్దతు ఇస్తలేరు. మంత్రులు రేవంత్ రెడ్డిని బహిరంగంగా తిట్టకపోయినా, బహిరంగంగా విమర్శించకపోయినా, ఆయన చేస్తున్న పనులను బహిరంగంగా చెప్పకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ రకంగానూ ఈ అంశాల పట్ల మంత్రుల మద్దతు ఉన్నట్టు కనిపిస్తలేదు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు బహిరంగ సభల్లో ప్రతిపక్ష పార్టీల మీద తీస్తుండే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్రస్ట్రేషన్ని తన సొంత పార్టీ నాయకుల మీద, మంత్రుల మీద, సహచర మంత్రుల మీద, పార్టీ అధ్యక్షుల మీద, పార్టీ కార్యనిర్వాహక సభ్యుల మీద, ఢిల్లీ దూతల మీద, ఢిల్లీ రిప్రజెంటేటివ్స్ మీద ఈ ఫ్రస్ట్రేషన్ భాషను ముఖ్యమంత్రి తీస్తున్నాడు. తొక్కి పెడతా అంటున్నాడు, తొక్కేస్తా అంటున్నాడు, మొల్తాడు మీద అదంతా అంటున్నాడు. ఈ రకమైన మాటలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ నాయకుల మీద మాట్లాడుతున్నాడు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెరబట్టదలుచుకున్న భూములన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా వాటిని అన్నింటినీ ఎక్స్పోజ్ చేస్తూ వచ్చింది. ఏ ఒక్క భూమిని కూడా, ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి ఏ ప్రైవేట్ వ్యక్తులకైతే అమ్మదలుచుకున్నాడో ఆ భూములన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులు దాన్ని అడ్డుకుంటూ వస్తున్నారు. మనం చూసినాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను, దాదాపు 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లేవనెత్తినప్పుడు ఆ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది, విద్యార్థులతో కలిసి టీ న్యూస్ కొట్లాడింది, ఆ భూములను అమ్మకుండా చేసింది. అట్లాగే హిల్ట్ పాలసీతో హైదరాబాద్లోని 21 పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాల భూములను కొట్టేసే కుతంత్రానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఈ కుతంత్రం అన్నింటినీ వెనుకుండి నడిపిస్తున్నది మరో అనుముల బ్రదర్. ఈ భూములను కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తుంది. 30% రిజిస్ట్రేషన్ రేటుకు 30% రేటుకే పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిని మల్టీ యూజ్ జోన్ల కింద, మల్టీ యూటిలిటీ కింద తీసుకొని వచ్చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి దాంట్లో కమిషన్లు కొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చూస్తున్నారు, ముఖ్యమంత్రి అన్నదమ్ములు చూస్తున్నారు. ఇట్లాగే మెట్రో భూములను కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆ మెట్రో భూములకు ఎల్ఎన్టీని పంపించేసి ఎల్ఎన్టీ దగ్గర ఉన్న దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువైన భూములను కొట్టేయాలనే ప్రయత్నం చేసింది. అది సాధ్యపడలేదు. నియోపోలిస్ లేఅవుట్లో ప్లాన్ మార్చేసి 41 ఎకరాల భూమిని కమర్షియల్ ప్లాట్స్గా మార్చి 5,000 కోట్ల సమీకరిస్తేందుకు ఎత్తుగడ చేసింది. సమీకరణ అంటే మీరు ప్రభుత్వ ఖజానాకే వస్తుంది అనుకున్నారు. సమీకరణ అంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చేది 5,000 కోట్ల రూపాయలే. కానీ ఆ భూములను ముఖ్యమంత్రి తన బెనామీ రియల్ ఎస్టేట్లకు కేటాయించి దాంట్లో ఆ లబ్ధి పొందాలనే చూస్తున్నారు ముఖ్యమంత్రి. తాజాగా మనం చూసినాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి టెసరాక్ట్ అనే 1,00,000 రూపాయల మూలధనంతో కంపెనీని ఏర్పాటు చేసి ఆ కంపెనీకి 7 కోట్ల రూపాయలకు 5 ఎకరాల భూమిని రావిర్యాలలో
కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ. ఆ భూమి విలువ 200 కోట్ల రూపాయల పైననే ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆ 200 కోట్ల రూపాయల భూమిని 7.5 కోట్లకు 1 లక్ష రూపాయల మూలధనమున్న కంపెనీకి, ఆ కంపెనీకి చైర్మన్గా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఉన్నాడు. ఆ కంపెనీకి సీఈఓగా కొండలరెడ్డి కొడుకు ఉన్నాడు. వీళ్ళందరినీ ఈ భూములన్నింటినీ మాయ చేసి కాజేయాలని చూస్తుంది. విచిత్రం ఏంటంటే, మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆయన ఏమంటాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి 1 ఇంచు భూమి కూడా కేటాయించలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీకి 1 ఇంచు భూమి కూడా కేటాయించలేదని ఆయన చెప్తాడు. ఈ కాంగ్రెస్ పార్టీ సర్కస్లో ఏమవుతుంది, చామల కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ఎంపీ ఉన్నాడు. ఆ ఎంపీ ఆయన ఏమంటాడు, అన్ని నిబంధనలకు లోబడే కేటాయించినామంటాడు. ఒక కాంగ్రెస్ పార్టీ ఉండే మంత్రి, ఆయన మీడియా కమిటీ చైర్మన్గా కూడా నియమితులు ఈ మధ్య, ఆయననేమో కేటాయించినామంటాడు, మంత్రి ఏమో కేటాయించలేదంటాడు. అఫీషియల్ రికార్డ్స్ చూస్తే, ఆ టెసరాక్ట్ కంపెనీ వెబ్సైట్ చూస్తే, కొండలరెడ్డి లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే దాంట్లో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్మునికి భూమి కేటాయించినట్టు. ఆ ఇద్దరి మధ్యలో ఉన్న కాంట్రడిక్షన్ని ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారి సోదరుల పేరిట 1 ఇంచు భూమి కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పేరిట వారికి కేటాయింపు చేయలేదు. ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పని చేసుకోనో, లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. ఎందుకంటే అందరికీ కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడద్దు, ఏ ఉద్యోగం చేసుకోవద్దు, ఏ సద్యోగం చేసుకోవద్దు, వ్యాపారం చేసుకోవద్దు. విన్నారు కదా, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటారు, కేటాయించినరు అంటాడు. అక్కడ శ్రీధర్ బాబు గారు మంత్రి గారేమో కేటాయించలేదంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ సర్కస్. అయితే ఈరోజు తాజాగా మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం ఏక్తా మాల్ అని ఈ బడ్జెట్లో ఒక స్కీమ్ని ప్రారంభించింది. ఆ పిఎం ఏక్తా మాల్లో ఏమవుతుందంటే, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక ఏక్తా మాల్, ఒక మాల్ని నియమించాలి. ఏక్తా మాల్ అంటే యూనిటీ, సమైక్య మాల్. ఏక్తా మాల్ని నిర్మించాలి. ఆ ఏక్తా మాల్ని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఆ 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఫ్రీ, వడ్డీ లేకుండా ఇస్తుంది. అది అంటే గ్రాంట్తో సమానం. 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. వీళ్ళు మాల్ నియమించాలి. ఆ మాల్ నిర్మించి దాంట్లో ఏం చేయాలి, స్థానికంగా ఉండే తెలంగాణ ప్రాంతంలో ఉండే లేదా భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉండే ఉత్పత్తులను ఆ మాల్లో పర్మనెంట్గా వాళ్ళకి స్టాల్స్ కేటాయించి ఆ స్టాల్స్ చేయాలి. ఢిల్లీలో ఉంటుంది ఇట్లాంటిది. ఎవరైనా ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ హార్ట్ అని ఉంటుంది ఒకటి. ఢిల్లీ హార్ట్కు పోతే అక్కడ మనం చూడొచ్చు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చేతి ఉత్పత్తులు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు లేదా ఇతర ఉత్పత్తుల్ని అక్కడ పర్మనెంట్ స్టాల్స్ పెట్టి అమ్ముతారు. మనకి ఇక్కడ నాంపల్లి దగ్గర గాంధీ భవన్ దగ్గర ఒక హ్యాండ్లూమ్ హౌస్ అని ఉంటుంది. ఆ హ్యాండ్లూమ్ హౌస్లో మీరు చూసుంటారు, అక్కడ అన్నీ కూడా హ్యాండ్లూమ్ షాప్స్ ఉంటాయి. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ హ్యాండ్లూమ్ షాపు, అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వాల హ్యాండ్లూమ్ షాప్స్, తమిళనాడుకు సంబంధించిన కోఆప్టెక్స్ లాంటివి, కర్ణాటకకు సంబంధించిన కావేరీ లాంటివి, ఇట్లాంటి స్టాల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. దాంతోపాటు దాంట్లో ప్రైవేట్లో వాళ్ళకు కూడా ఇస్తారు. అట్లాంటిదే ఏక్తా మాల్ నిర్మించి ఆ ఏక్తా మాల్లో ఇవన్నీ చేయాలని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి 200 కోట్ల రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రియల్ ఎస్టేట్ ప్రభుత్వం ఏం చేసింది, రాయదుర్గంలో అత్యంత విలువైన భూమిని, దాదాపు 7 ఎకరాల అత్యంత విలువైన భూమిని, మల్కం చెరువు ఉంటుంది, మల్కం చెరువు ఎదురుగానే ఒక ఖాళీ స్థలం ఉంటుంది. హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎక్కడైనా చూస్తే తెలుస్తుంది. ఆ ఖాళీ స్థలంలో ఒక 7 ఎకరాల భూమి, 6 ఎకరాలు 9 గుంటలు ఎంతో అనుకుంటా, ఆ భూమిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతోటి అపర్ణ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి, వంశీరామ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంది. టెండర్లు అని చెప్పారు. కానీ మనకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ టెండర్లు వేస్తే ఆ టెండర్లు ఎట్లా జరుగుతాయో. మనం కోడంగల్ నారాయణపేట్ ఎత్తిపోతల పథకంలో టెండర్ల విషయం చూసినాం. ఎంతమంది టెండర్లు వేసినా టెండర్లు వచ్చింది మాత్రం రాఘవ కన్స్ట్రక్షన్స్కి, సృజన్ రెడ్డి కంపెనీకి ఆ టెండర్లు వచ్చినాయి. ఇక్కడ కూడా అంతే. వీళ్ళు ఎవరికి టెండర్లు ఇవ్వాలనుకున్నారో వాళ్లకు
దక్కేటట్టుగానే చేస్తున్నారు. అక్కడ ఏం చేస్తారు, దాదాపు 70 ఫ్లోర్ల బిల్డింగ్ కడతారని చెప్పేసి అని అంటున్నారు. ఆ 7 ఎకరాల్లో కట్టి దాంట్లో ఇట్లా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కానీ పక్క రాష్ట్రాలు ఇతర భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కోఆపరేటివ్ హ్యాండ్లూమ్ ఉత్పత్తులు కానివ్వండి, లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటికి అది ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ టెండర్ ఎంత లోపభూయిష్టంగా ఉందంటే ప్రభుత్వమే భూమి ఇస్తుంది, ప్రభుత్వమే 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది, భూమి ఖర్చు కాకుండా. ప్రైవేట్ బిల్డర్ చేయవలసిందంతా ఏంది, ప్రైవేట్ బిల్డర్ అక్కడ ఒక బిల్డింగ్ కట్టియాలి. ఆ బిల్డింగ్ కట్టిస్తేందుకు నార్మల్గా హైదరాబాద్లో ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే దాంట్లో 50-50నో 60-40నో ఉంటుంది. అంటే కట్టిన దాంట్లో సగం ల్యాండ్ ఓనర్కు ఉంటుంది, సగం బిల్డర్కు ఉంటుంది. లేదా కట్టిన దాంట్లో 40% ల్యాండ్ ఓనర్కు ఉంటుంది, 60% బిల్డర్కు ఉంటుంది. లేదా ఒక మంచి ఏరియా అయితే కట్టిన దాంట్లో 60% ల్యాండ్ ఓనర్కు ఉంటుంది, 40% బిల్డర్కు ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభం చేకూరుస్తేందుకు ఏం చేసిండ్రు, 33-66 అంటే 33% రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చి పైసలు ఇచ్చి 33% తీసుకుంటుందంట. ఆ బిల్డరు భూమి తీసుకుంటాడు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు తీసుకొని 66% వాటా కూడా తీసుకుంటాడు. అక్కడ ఏమవుతుందంటే దాదాపు గవర్నమెంట్ షేర్ ఏముంటుంది, మొత్తం వాళ్ళు 27 లక్షల స్క్వేర్ ఫీట్లు అక్కడ కడతామని చెప్పేసి అని టెండర్లో పెట్టినరు. ఆ టెండర్ వాళ్ళకు వచ్చింది. 27 లక్షల స్క్వేర్ ఫుట్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది 9 లక్షల స్క్వేర్ ఫుట్లు మాత్రమే, 33%. మిగతా 18 లక్షల స్క్వేర్ ఫీట్లు ప్రైవేట్ బిల్డర్కి పోతుంది. ఆ ప్రైవేట్ బిల్డర్ దాంట్లో వ్యాపారాలు చేసుకోవచ్చు, కంపెనీలకు లీజులకు ఇచ్చుకోవచ్చు, వేరే దుకాణాలకు లీజులకు ఇచ్చుకోవచ్చు, ఇవన్నీ వాళ్ళు చేయొచ్చు. అందుకే బీఆర్ఎస్ పార్టీ నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రికి, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్కి ఒక లెటర్ రాసి దాంట్లో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి, ఈ టెండర్ల ప్రక్రియ మీద ఎంక్వైరీ చేయాలి. మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, సిఐడి ఎంక్వైరీ చేస్తారా, ఒక నిష్పాక్షిక ఎంక్వైరీ జరగాలి, ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ తోటి ఎంక్వైరీ జరగాలి. ఈ మొత్తం టెండర్ల ప్రక్రియ మీద, ఈ మొత్తం ఏక్తా మాల్ టెండర్ల ప్రక్రియ మీద జరగాలని చెప్పేసి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. అట్లాగే మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ఏక్తా మాల్లో ఉన్న బిల్డర్స్ ఎవరు అంటే వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆయన లీడ్ ఒక కన్సార్షియంలో. తర్వాత అపర్ణ ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళు ఇంకొకరు. ఈ ఇద్దరు కలిపి అక్కడ దాదాపు 27,000 స్క్వేర్ ఫుట్ల ఆఫీస్ స్పేస్ లేదా కమర్షియల్ స్పేస్ కడతారు అక్కడ. ఈ రకంగా కట్టే ప్రాజెక్ట్ని, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి కట్టే ప్రాజెక్ట్ని ఈ రకంగా అవినీతి జరుగుతుంది. నరేంద్ర మోదీ చోటేబాయ్ ఇక్కడ చేస్తున్న అవినీతిని చూసి చూడనట్టుగా పోతున్నాడు. ఎందుకంటే చోటేబాయ్ అవసరం ఎప్పుడైనా రావచ్చు, లేదా చోటేబాయ్కి బడేబాయ్ అవసరం ఎప్పుడైనా రావచ్చు. అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఆ ఏక్తా మాల్ ఎక్కడైతే కడుతున్నారో, ఏక్తా మాల్ కడుతున్న దగ్గరికి పోయి నిరసన ప్రకటించిండ్రు. తెలంగాణ భూములను ఈ రకంగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం, ప్రైవేట్ వ్యక్తులు అక్కడ వ్యాపారాలు చేసుకునేటట్టుగా తెలంగాణ భూములను ఇవ్వడం అత్యంత దుర్మార్గమని వాళ్ళు అక్కడ పోయి నిరసన ప్రకటించిండ్రు. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏ భూములు అమ్ముకోవాలని చూసినా బీఆర్ఎస్ పార్టీ పోయి దాన్ని నిలువరిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ పోయి దాన్ని ఆపేస్తుంది. మనం చూసినాం, లగచర్లలో భూములు తీసుకోవాలనుకున్నారు, గిరిజనుల భూములని బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది. అయినా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడిన తర్వాత కూడా, బీఆర్ఎస్ పార్టీ అక్కడ గిరిజనులకు అండగా ఉన్న తర్వాత కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెషర్ ఉపయోగించి ఆ భూములను చివరకు తీసుకున్నారు. అట్లాగే హెచ్సియు భూముల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది, హిల్ట్ భూముల మీద కూడా కొట్లాడింది. హిల్ట్ భూముల మీద హెచ్చరించింది. ఎవరైనా కానీ ఆ హిల్ట్ భూములను కనుక తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ భూములను వాపసు తీసుకుంటుంది, భూముల ట్రాన్స్ఫర్ని రద్దు చేస్తుందని హెచ్చరించింది. హైదరాబాద్ ఫార్మాసిటీ పేరుతో మనం చూసినాం ఏ రకంగా దందాలు చేస్తున్నారో. ల్యాండ్ తీసుకున్నది ఫార్మాసిటీ కోసం అయితే అక్కడ ఫ్యూచర్ సిటీ అని కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆ ఫ్యూచర్ సిటీ పక్కనే రావిర్యాలలో కొండలరెడ్డికి భూమి కేటాయించిండ్రు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ భూదందాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ
ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు మౌనంగా ఉండడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహించలేకపోయిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ నాయకుల మీదనే బూతుల దండకం అందుకున్నాడు. నిన్న చిట్ చాట్ పేరుతోటి జర్నలిస్టులను పిలిపించి జర్నలిస్టుల ఫోన్లన్నీ బయట పెట్టేయించి ఆ చిట్ చాట్లో ఇన్ని రోజులు కేసీఆర్ మీద విషయం చిమ్మేటోడు, ఇన్ని రోజులు కేటీఆర్ మీద విషయం చిమ్మేటోడు, హరీష్ రావు మీద విషయం చిమ్మేటోడు, బీఆర్ఎస్ పార్టీ మీద విషయం చిమ్మేటోడు. కానీ నిన్న సొంత పార్టీ నాయకుల మీదనే విషం చిమ్మిండు. ఏమన్నాడు? ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి, ఎవరి పని వాళ్ళు చేయాలి, కానీ నా భుజాల మీద ఎక్కి సవారీ చేయాలని చూస్తే ఎగిరి మొల్తాడు మీద అంతా. మనకు తెలిసిందే కదా ముఖ్యమంత్రి భాషనే ఇది. మనకి ఎక్కడ కూడా ఆయన మాటల్లో కనిపించదు, కానీ ఈ రకంగా ఆయన మాట్లాడిందంటే అది ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చే సుభాషితాలు ఇవన్నీ. పార్టీ నడపడం చేతగాడు, ప్రభుత్వంలో వేలు పెడతా అంటే ఊరుకునేది లేదు, ఊరుకునేటోడు లేడు, లేసి తంతం ఏదో వగిలిపోతుంది అని చెప్పేసి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని నడపడం చేతగానోడు అంటే మీకందరికీ తెలుసు ఆయన ఎవరిని ఉద్దేశించన్నాడు. ఎవరిని ఉద్దేశించన్నాడు? ఆయన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో అది ఒక ఇరిగేషన్ విభాగం కూడా దాంట్లో వస్తుంది. ఇరిగేషన్ మంత్రికి తెలియకుండానే ఈ మూసీ ప్రక్షాళన కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయననే ఎగిరి మొల్తాడు మీద అదంతా అంటాడు, ఏదో వగిలిపోతుందని అంటాడు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకుల మీద, వాళ్ళ పార్టీ ఆయన సహచర మంత్రుల మీద ఈ రకమైన భాష ఉపయోగించి మాట్లాడుతున్నాడు. అందుకే మనం బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఈ హిల్ట్ పాలసీ కానివ్వండి, హైదరాబాద్లో భూముల విషయంలో కానివ్వండి, మెట్రో భూముల విషయంలో కానివ్వండి, ఇప్పుడు తాజాగా పిఎం ఏక్తా మాల్, పిఎం యూనిటీ మాల్ విషయంలో కానివ్వండి, కొండలరెడ్డికి భూములు అప్పగించడంలో కానివ్వండి, బరాబర్ అడగాలి, బరాబర్ ప్రశ్నించాలి. అందుకే ఈరోజు మనం టీ న్యూస్ వేదికగా నిర్ణయించుకున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుదాం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను అడుగుదాం, కాంగ్రెస్ పార్టీలో మంత్రులను అడుగుదాం, ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను అడుగుదాం, బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయదుర్గంలో ఏక్తా మాల్ నిర్మాణం పేరుతో 17,000 కోట్ల విలువైన భూమిని మీ ఇష్టారీతిన మీ బెనామీ సంస్థలకు కట్టబెడతలేరా? బరాబర్ అడుగుదాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని అడ్డికి పావుసేరికి ఇచ్చినావు. 200 కోట్ల రూపాయల భూమిని 7 కోట్ల రూపాయలకి ఇచ్చినావు. ఇట్లా భూములు దోచుకుని తినేటందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, బరాబర్ అడుగుదాం. తెలంగాణలో భూములన్నీ కాంగ్రెస్ బుక్కుతుంటే బీజేపీ నేతలు ఎందుకు నోళ్లు మూసుకొని కూసున్నారు? రేవంత్ రెడ్డి దోచుకుంటున్న దాంట్లో వాటా వాళ్ళకు కూడా అందుతుందా? అందుకే మీరు మాట్లాడతలేరా? ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, కానీ దాని మీద మళ్ళా ఎంక్వైరీలు వేయించారు. బడే బాయ్, అత్యంత ప్రియమైన చోటే బాయ్ ఇక్కడ ఉన్నాడు. బడే బాయ్ సైలెంట్గా ఉండడానికి కారణమేంది? బరాబర్ అడుగుదాం. రైట్, ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు మన గెస్ట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉంటారు. దాసోజు శ్రవణ్ గారికి ఈ అన్ని విషయాల పట్ల పూర్తి అవగాహన ఉంది, పూర్తి సమాచారం మీకు అందిస్తారు. పిఎం ఏక్తా మాల్ పేరుతోటి అత్యంత విలువైన భూమిని, 1700 కోట్ల రూపాయల విలువైన భూమిని తమ బెనామీ రియల్ ఎస్టేట్ సంస్థలకు లేదా తమ చెంచాలైన రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించి ప్రభుత్వం భూమి కేటాయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా కాదు కానీ ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్గా వచ్చే 200 కోట్ల రూపాయలను కూడా ఇచ్చి ఆ మాల్ని నిర్మింపజేస్తుంది. దాసోజు శ్రవణ్ గారు మనతో ఉన్నారు.